రోడ్డు వేయడంతో దళితుల జీవనానికి ఇబ్బందులు. తుంగభద్ర నది ఒడ్డున వేస్తున్న రోడ్డుతో తీవ్రంగా నష్టపోతారని ఆదుకోవాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. ఈ రోజు కర్నూలు నగరం మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ 50 ఏళ్లుగా పారుతున్న మురికి నీటితో ఫారం గడ్డి పెంచుకుంటూ నిరుపేద దళిత కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని, తుంగభద్ర నది ఒడ్డున వేస్తున్న రోడ్డుతో వచ్చే మురికి నీరు నిలిచిపోతుందని, వేసుకున్న గుడిసెలు తొలగించడం జరుగుతుందని ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పశువులకి మేత గోశాలకు కానీ ఎద్దులకి బరవళ్ళకి అక్కడి నుంచే పంపిణీ అవుతుంది సార్. ఎన్నికలు తుంగభద్ర నది ఒడ్డున రోడ్డు పేరుతో వేస్తున్న మట్టి వల్ల మా పొలాలకు మురికి నీరు రాకుండా మూసివేస్తున్నారు. ఆ మురికి నీరు రాకపోతే ఆ మొత్తం పోరంగడ్డి ఎండిపోతుంది. అందుచేత పేదల జీవన ఆధారం చాలా ఇబ్బందులుగా మారి రోడ్డున కుటుంబాలు పడతాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పశువుల నుంచి కాపాడుకునేందుకు అక్కడ ఉండేందుకు 2 గుడిసెలు వేసుకున్నారు. తుంగభద్ర చుట్టూ రోడ్డు వేస్తున్నందున ఆ పోరం గడ్డి వచ్చే మురికి నీరు నిలిచిపోతుంది. వాళ్ళు వేసుకున్న గుడిసెలు తొలగిస్తున్నారు. కావున వాళ్ళ మీద దయ ఉంచి మున్సిపల్ అధికారులు వాళ్ళకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. కర్నూలు నగరం పాలక సంస్థ నందు అదనపు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము 50 సంవత్సరాల నుంచి అక్కడే బతుకుతున్నాము. అక్కడే కొట్టాలేసుకున్నా, ఒక్క చోట వేసుకున్నా కానీ మళ్ళీ లేపేసినారు. మళ్ళీ ఇంకో చోట వేసుకున్నా ఆడ తీసినారు. ఇప్పుడు లాస్ట్ కాడ వేసుకున్నా కానీ ఇంతకు ముందుగా ఏమి ఇబ్బంది లేదులే వేసుకోండి అని చెప్పిన వాళ్ళే మాకు ఇస్తామనేది కూడా ఇవ్వలే. 30 సెంట్ల స్థలం తీసుకున్నా కానీ మేము ఏం పట్టించుకోలే. ఇప్పుడు ఇది కూడా పోతుంది, ఇంకంతా పోతుంది అని చెప్తున్నారు. కాబట్టి మాకు జీవనాధారం ఏం లేదు. మాకు ఎవరు న్యాయం చేస్తారు, మాకు ఎవరు ఆదుకునేది? ఇంతవరకు అయింది, వస్తున్నారు తీసేయండి అని అన్నతులే కానీ మీకు ఏం న్యాయం చేస్తాం మేమని ఒక్కరు కూడా లేదు. మాకు ఏం న్యాయం చేస్తారు చేయండి సార్. అసలు ఉండేవి మాకు మేము బతికేదంటని ఇన్నాళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి వేస్తున్నాము. ఇప్పుడు మాకు 50 60 ఏళ్ళు.